హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ పొద్దున్నే నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాటు రవ్వ అనమాట. నాటు రవ్వ చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసి దోరగా ఫ్రై చేసి ఉప్మా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. వేడిగా ఉన్నప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే మస్తు ఉంటుంది. మా వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లో ఏ బ్యాటర్, ఇడ్లీ బ్యాటరు, దోశ బ్యాటరు ఏమీ లేనప్పుడు తొందరగా గుర్తొచ్చేదైతే నాకు నాటు రవ్వ అనమాట. ఎందుకంటే తొందరగా అవుతుంది, అలాగే మాకు ఇష్టమైనది. ఇక్కడ ఫ్రైడే రోజు అనమాట. పప్పు ఉడకబెట్టాను, చింతపండు నానబెట్టాను, దోసకాయ ముక్కలు, టమాటా, ఆనియన్స్ అన్నీ ఉడికించుకుంటున్నాను. ఫ్రైడే అంటే పప్పుచారు ఉండాలి మా ఇంట్లో. వేరే కూరగాయలు ఉన్నా లేకపోయినా పప్పుచారు అయితే తప్పకుండా ఉండాలన్నమాట. ఇక్కడ లేత దోసకాయలు తీసుకొచ్చారు మా వారు. మంచిగా కట్ చేసి దోసకాయ పప్పు పులుసు అయితే చేశాను. టేస్ట్ అయితే మస్తు ఉందన్నమాట. లేత దోసకాయలు మంచిగా సమపాలలో చింతపండు వేసి మస్తు ఉంది. ఎందుకంటే ఎక్కువగా దోసకాయ ముక్కలు వేసి చేశాను. మా వాళ్ళకి కూడా బాగా నచ్చిందనమాట. ఫ్రైడే రోజు పప్పుచారు అంటే ఒక పండగలాగా అనిపిస్తుంది నాకైతే. పప్పుచారు అయిన తర్వాత వెంటనే పాపడాలు కూడా ఏంపానమాట. పప్పుచారు ఉన్నదంటే పాపడాలు తప్పకుండా ఉండాలి. ఇక్కడ మేమైతే లంచ్ చేస్తున్నాం. పాపడాలు, పప్పుచారు, వేడి వేడి రైస్, ఇంకా ఏమి కూర లేదు. ఓన్లీ పప్పుచారుతోటే పాపడాలు పెట్టుకొని తిన్నామన్నమాట. టేస్ట్ అయితే మస్తు ఉంది. మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. దోసకాయ ముక్కలు ఎక్కువగా వేసి చేశాను. చాలా ఇష్టంగా తిన్నారు. మొత్తానికైతే లంచ్ చేసి గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మా వారైతే బియ్యం బ్యాగ్నైతే సీల్ తీస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాగ్ అయిపోయిందనమాట. అందులో బియ్యం అన్నీ అయిపోతే మళ్ళీ ఇంకొక బ్యాగ్ అయితే సీల్ తీస్తున్నాడు. ఇవి సీల్ తీసిన తర్వాత నేనైతే కొన్ని క్లీన్ చేస్తాను అనమాట. అంటే ఒక 10 kgs లేదు అని అంటే 15 kgs బియ్యాన్ని సపరేట్ చేసి అందులో రాళ్ళు, నలుపులు, మెరిగలు, డస్ట్ ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా చెరిగి ఒక చిన్న బాక్సులో లేదంటే ఒక గిన్నెలో, పెద్ద డేక్షా ఉంటుంది కదా, ఆ గిన్నెలో పోసి నేను రోజు కడిగి వండుతూ ఉంటాను అనమాట. ఎమ్మటెమ్మటే సంచిలోకి వెళ్ళి తీసి చెరిగి అవన్నీ క్లీన్ చేసి వండాలంటే నాకు కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. అందుకోసమే ఇట్లా 10 kgs 15 kgs అయితే నీట్గా క్లీన్ చేసి ఒక డబ్బాలో పోసి అప్పుడు వాటిని కొన్ని తీస్తూ వండుతూ ఉంటాను అనమాట. అంటే పిల్లలకు పొద్దున్నే వంట చేసినప్పుడు సంచిలోకి తీసి చెరిగి అవన్నీ క్లీన్ చేయాలంటే టైం పడుతుంది కదా. అందుకోసమే నేను ఇట్లా క్లీన్ చేసి ఒక బాక్స్లో వేసుకున్న వాటిని అయితే ఎమ్మటే గిన్నెలో పోసి కడిగి అన్నం వండేయచ్చు అనమాట. టైం సేవ్ అవుతుంది, పని కూడా తొందరగా అవుతుంది కదా. అందుకోసమే నేను ఇలాగే చేస్తాను అన్నమాట. మా వారైతే సంవత్సరానికి సరిపడా బియ్యం అయితే తీసుకొస్తాడనమాట. అంటే రైతుల దగ్గర తీసుకుంటాము సంవత్సరానికి సరిపడా. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర వెళ్ళి బియ్యాన్ని చూసి మాకు నచ్చితే తీసుకుంటామన్నమాట. అంటే సంవత్సరానికి ఒక 2 క్వింటాన్లు లేదు అని అంటే 2.5 క్వింటాన్లు అయితే తీసుకుంటామన్నమాట. అంటే మన దగ్గర డబ్బులను బట్టి మనకు ఎంత అవైలబుల్గా ఉంటాయో అంత అయితే తీసుకుంటాము. ఇక్కడైతే లాస్ట్ ఇయర్ బియ్యం అనమాట. ఇంకా అన్నం అయితే మస్తు అవుతుందన్నమాట. పొడి పొడిగా చాలా బాగా అవుతుంది. గంజికి కూడా నేను పెట్టను అన్నం వండినప్పుడు, వట్టేసరే పెడతాను. వట్టేసర అంటే ఆడికాడికి బియ్యం వేసారు కరెక్ట్గా చూసి పెడితే అన్నం రెడీ అయిపోతుంది అనమాట. గంజి వంపితే మళ్ళీ మంచిగా ఉండదు కదా. అందుకోసమే నేనైతే గంజి కూడా వంపను. మంచి బియ్యం చూసి మా వారైతే తీసుకొస్తూ ఉంటాడు. సంవత్సరం వరకు సరిపోతాయి. అంటే ఇప్పుడు జనవరిలో మళ్ళీ వరి కోసి వడ్లు పట్టించి బియ్యం అమ్ముతూ ఉంటారు కదా, ఆ టైంలో మళ్ళీ మేము వేయించుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే జనవరిలో బియ్యం కొంటే నెక్స్ట్ జనవరి వరకు వస్తాయి అన్నమాట. లేదు అని అంటే ఫిబ్రవరిలో కొంటే ఫిబ్రవరి వరకు వస్తాయి. ఇలా సంవత్సరం వరకు అయితే వస్తాయి. ఆల్రెడీ మాకు తెలిసిన అన్నయ్య కాల్ చేసిండు అనమాట. బియ్యం తీసుకుంటారా, ఇంకా ఇప్పుడే
ఎవరి దగ్గర తీసుకోకండి, మా దగ్గర తీసుకోకుండా అని చెప్పాడు మొన్ననే. కానీ ఇంకా టైం ఉంది కదా అన్నయ్య అని మా వారైతే అన్నాడనమాట. అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మేము కొంటామన్నమాట వాటిని. అప్పుడు కొంటే మాకు మళ్ళీ ఫిబ్రవరి లేదంటే జనవరి వరకు సరిపోతాయి. ఇప్పుడైతే ఇంకా డిసెంబరు టైం ఉంది కదా అన్నట్టుగా మేము ఇప్పుడే కొనలేదు. ఆల్రెడీ ఇప్పుడు వడ్లు కోస్తున్నారనమాట. వరి కోసి వడ్లు బియ్యంగా పట్టించి అమ్మే సీజన్ అయితే ఇదే కదా, జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ మేమైతే కొనాలన్నమాట. మళ్ళీ టైం వస్తుంది, కొనే టైము ఎట్లా ఉంటుందో ఏమో. ఎందుకంటే మనీ ఉండాలి కదా ఒకేసారి. కొంచెం ఆలోచించాల్సిందే. అంటే ముందు ఇంకా 2 months ఉంది, అప్పటి వరకు అయితే మనీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా బియ్యం అనేది తప్పకుండా ఉండాలన్నమాట. అంటే ఎవరైనా వచ్చినా పోయినా తొందరగా వండి పెట్టేటట్టుగా బియ్యం, ఇంట్లో సరుకులు ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంట్లో ఏది లేకపోయినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరగా వంట చేసి వాళ్ళకు బాక్స్ కట్టేస్తే తొందరగా వెళ్ళిపోతారు కదా, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసి ఒక బాక్స్లో అయితే పోసాను. ఆ తర్వాత నేను బట్టలు పిండిన ఆల్రెడీ అంతకుముందే ఆరేసాను, అవి తీసుకొచ్చి కుర్చీలో వేసాను అనమాట. ఇవి ఒక్కరోజు మాత్రమే పిండలేదు నేను, అంటే 2 days బట్టలు మాత్రమే. ఒక్కరోజు పిండకపోతే పెద్ద మూటలాగా అనిపిస్తుంది. రోజు పిండామనుకో ఎప్పటికప్పుడు మనకు కొన్ని బట్టలే అనిపిస్తుంది. ఒకరోజు ఏదో పిండక అలాగే వదిలేస్తే నెక్స్ట్ డే చాలా బట్టలు అనిపిస్తుంది. కానీ అవన్నీ పిండి జాడించి ఎండేస్తే ఏమనిపించదు. కానీ అవి తీసుకొచ్చి మడత పెట్టాలంటేనే నాకైతే అస్సలు నచ్చదు. మా వాళ్ళైతే మడత పెట్టమంటే అస్సలు మడత పెట్టరు. వాళ్ళకి ఎవ్వరికి మడత పెట్టరు, అసలు తేమన్నా కూడా తీసుకురారన్నమాట. నేనే ఎండేసి నేనే తెచ్చి మడత పెట్టి మళ్ళీ ఎవరి షెల్ఫ్లలో వాళ్ళ బట్టలు అయితే పెట్టాలన్నమాట. ఇవి 2 days బట్టలు కాబట్టి కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ మడత పెట్టి ఎవరి షెల్ఫ్లలో వాళ్ళ అయితే పెట్టానన్నమాట. తర్వాత నైట్ కోసం అయితే ఇక్కడ చపాతీ పిండి కలిపి పెట్టాను. ఆల్రెడీ పప్పుచారు ఉంది కాబట్టి చపాతీలు చేస్తున్నాను. అన్నం అయితే వండలేదన్నమాట, ఎందుకంటే అన్నం ఉంది, ఎవరు అన్నం వద్దంటున్నారు, అందుకోసమే చపాతీ అయితే కలిపాను. పప్పుచారుతో చపాతీలు తినేసామన్నమాట. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.